హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కోడిగుడ్లు బంగాళదుంప మసాలా కూర అయితే తయారు చేసుకుందాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మరి చాలా ఈజీగా ప్రాసెస్ కూడా చాలా త్వరగానే తయారు చేసుకోవచ్చు. మరి ముందుగా నేను ఒక 6 గుడ్లు అయితే తీసుకుని ఇలా ఉడికించుకొని తర్వాత తొక్క తీసి పక్కన అయితే పెట్టాను. అలాగే కొంచెం ఒక పెనం అయితే పెట్టుకొని ఒక 2 టీ గ్లాసులు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే పడుతుంది, ఎందుకంటే అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి 2 టీ గ్లాసులు నిండగా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ ఉంటాయండి బంగాళదుంపలు. ఇవైతే ముక్కలైతే కట్ చేసి ఇలాగ ఆయిల్ అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి మంచి కలర్ వచ్చేగా బాగా వేగేలాగా మనం ఇలా వేయించుకోవాలి. బంగాళదుంపలన్నీ కూడా ఈ విధంగా వేగాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. ప్లేట్లోకి అయితే తీసుకుందాము. బంగాళదుంపలు ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలా, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయినవన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే కోడిగుడ్లు కూడా మనం బాగా వేయించుకుందాము. ఇందాక మనం తొక్కది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా పూర్తిగా బాగా అటు ఇటు కూడా బాగా వేగేలాగా వేయించుకొని ఇప్పుడు ఇవి కూడా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే తర్వాత ఈ గుడ్లన్నీ తీసి నెమ్మదిగా ఇలాగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో ఇలా చిన్న ఘాట్లో పెట్టి ఇవి కూడా వేయించుకోవాలి. నేనైతే 5 అయితే వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కారం కావాలంటే మరొకన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇంకో 2, 3 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేయించుకొని ఇవి కూడా పక్క తీసేయాలి. అలాగే ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు అయితే ఇలా సన్నంగా అయితే లేయర్లు అయితే కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు సన్నంగా అయితే కట్ చేసుకొని ఇలా లేయర్లు అయితే ఉండాలన్నమాట. ఇవి కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయినప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా ప్లేట్లు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు కూడా మనకు బాగా వేగాలి. అందుకే మనం ఫస్ట్లోనే ఆయిల్ అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా బాగా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 2 పెద్ద సైజు టమాటీలు అయితే కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఇలాగా టమాటీలు ఒక 2 అయితే కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇప్పుడు బాగా చల్లారాయి కదా, ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. బాగా అన్నీ కూడా బాగా నలిగి బాగా మెత్తని పేస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పెట్టిన కళాయిలోని ఇంకా ఆయిల్ అయితే ఇంకా మనకి మిగిలి ఉంది. ఈ ఆయిల్ అయితే మనకి కూరకైతే సరిపోద్ది. మీకు ఆయిల్ కానీ అయిపోతే మరో కొంచెం అయితే వేసుకోండి. ఈ ఆయిల్లోనే మసాలా సరుకులన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క దాని కింద ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే మనం కూరలో వేసుకుంటే కూరకారం కూడా వేసుకోవాలి. ఇందులోనే మనకి పచ్చికారం, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ కూరకారం వేసుకుంటే ఇంకా అవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి తగినంతగా ఇప్పుడే వేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం గరం మసాలా గుండ కూడా ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఇలా గరం మసాలా గుండ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చి ఈ విధంగా కూడా మనకి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా ఉడికించుకోండి. మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి అయితే బాగా తేలాలన్నమాట. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ పేస్ట్ని అయితే మనకు బాగా ఉడికించుకోవాలి. మన పేస్ట్ ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ కూర కూడా గ్రేవీ అంత బాగా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా మనకి రిలీజ్ అయింది కదా, ఇంత బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే వేయించిన బంగాళదుంపలు కూడా వేసుకొని ఇవి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ గ్రేవీ అంతా పట్టిలాగా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఈ గ్రేవీలోనే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మసాలా పట్టిందంటే మనకి బంగాళదుంపలు అనేవి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు మునిగేంత వరకు కూడా నీళ్ళైతే పోసుకోవాలి. బంగాళదుంపలు అన్నీ కూడా నిండుగా మునిగే వరకు కూడా నీళ్ళైతే పోసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలు మనకు ఉడకాలి కాబట్టి చూసుకొని బంగాళదుంపలు బాగా మునిగేంత వరకు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఇందులో మనకి మళ్ళీ కోడిగుడ్లే కూడా ఉడుకుతాయి కాబట్టి నీళ్ళు ఈ మాత్రం అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేయించుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ గుడ్లు కూడా ఇందులో వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి.
చూడండి మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఒక మధ్యలో అయితే ఒకసారి తీసి ఇందులో మీకు ఉప్పు అది సరిపోయిందో లేదని ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కలపండి. మనకి గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అయ్యే వరకు కూడా మనకి ఉడికించుకుంటే మనకి ఇలాగా గుడ్లు బంగాళదుంప మసాలా కూర అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది చూడండి. మనకి చాలా ఎక్సలెంట్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. కూర అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా మనకి గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు కూడా మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. మనకి ఆలు ఎగ్ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.